జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా అయితే బీఆర్ఎస్ రోజు రోజుకు ప్రచారం అయితే ఊపందుకుంటుందనే చెప్పాలి. ప్రస్తుతం మనము ఇటు బోరబండ దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామ్ నగర్కు సంబంధించిన డివిజన్లో అయితే ఉన్నాము. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఎక్స్ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఉన్నారు. చందర్ గారు, ఎలా జరుగుతూ ఉంది ప్రచారం? ఏమంటా ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు? సాదా సీదాగా ఈ యొక్క ఎన్నికలలో గోపీనాథన్న అకాల మరణంతో వచ్చినటువంటి ఎన్నిక కాబట్టి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇలా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నది. సునీతమ్మ గారు, వాళ్ళ పిల్లలు, తర్వాత మేము కూడా ప్రత్యేకంగా కేసీఆర్ గారు చేసినటువంటి ఈ యొక్క 10 ఏళ్ల కాలంలో, దశాబ్ద కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ అభివృద్ధి చెందినటువంటి తీరు, కేటీ రామారావు గారు ఈ ప్రాంతంలో ఒక ఐటీ మినిస్టర్గా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినారో అనేటువంటి విషయాలను, మౌలిక వసతులను ఏ విధంగా కల్పించారనేటువంటి విషయాలను మేము డోర్ టు డోరు పర్సనల్ వ్యక్తిగతంగా ఒకరికి ఓటరు మేము చెప్పడం జరుగుతుంది. మీరు ఇప్పుడు 100 ఓట్లకు ఒక క్యాండిడేట్ని కూడా నియమించుకొని, ఒక ఇన్ఛార్జిని నియమించుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క గతంలో మేము గోపీనాథ్ అన్నకు ఓటేసినాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ యొక్క ఎన్నిక వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ గోపీనాథ్ అన్నకే ఓటేస్తాం. అదే కాకుండా ఈ 22 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది మా నియోజకవర్గానికి కానీ మాకు వ్యక్తిగతంగా కానీ ఏమీ చేసింది లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి ఓటేసేది లేదు, కాంగ్రెస్కి ఓటేసేది లేదు. వాళ్ళకు బుద్ధి చెప్పుడే అనేది ఇలా అంటున్నారు ప్రజలు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం, అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా భారీ మెజారిటీతో జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపిస్తారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఊహలలో ఉన్నారు. వాళ్ళకి ఆ భయం వచ్చే ఇక్కడ ఇద్దరిద్దరు మంత్రులను ఒక డివిజన్కి పెట్టడము, అదేవిధంగా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడము, వాళ్ళ భయము వచ్చింది అనేది కూడా అర్థమవుతుంది. ఇవాళ ముస్లింలందరూ కూడా, ముస్లిం సోదరులందరూ కూడా ఆనాడు రంజాన్ తోఫా ఇచ్చేది కేసీఆర్ గారు, ఇది బంద్ చేసిండు. ఈయనకు ఎందుకు ఓటేయాలి, ఈయనకు బుద్ధి చెప్పాలనే దాంట్లోనే ఇలా ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. అంటే మీరు కూడా పెద్ద ఎత్తున మైనారిటీ ఓట్లను మీ వైపు తిప్పుకునేందుకు కూడా కార్యాచరణ మొదలుపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏమంటా ఉన్నారు, మైనారిటీలు ఎటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? 100% బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి మైనారిటీలు అందరూ సిద్ధమైపోయినారు. అందరూ కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు, ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. మేము మా కేసీఆర్ను మర్చిపోలేదు. కేసీఆర్ గారు మాకు పెన్షన్ 2200 కాంగ్రెస్ ఇస్తే 2000 చేసిండు కేసీఆర్ గారు అని ఇలా వాళ్ళందరూ కూడా వన్ సైడ్ వచ్చేసారు. సో పెద్ద ఎత్తున ఇటు జూబ్లీహిల్స్లో అయితే బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్ ప్రచారం అయితే చేస్తూ ఉంది. మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి డోర్ టు డోర్ ప్రచారం కూడా చేస్తూ ఉంది. మరొక పక్క బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థినే గెలిపిస్తామంటూ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు మాట్లాడుకుంటున్నట్టు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో విజయ్, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి. For more videos like this, subscribe Big TV channel.